హాయ్ గైస్, ఈరోజు మేము మేకవారిపేట దగ్గర 108 శివలింగాలు ఉన్నాయని చెప్తే వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళినామండి. చాలా బాగునింది. ఎంత గుడి ప్రశాంతంగా ఉన్నిందో. పల్లెలో ఇంత బాగా కట్టిండ్రు. ఎంత బాగుందో ఏం కథో చూడండి. ప్రశాంతమైన వాతావరణంలో గుడి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసిండ్రు. చాలా బాగునింది. అందరికీ 4వ సోమవారము ఆఖరిదైన ఈ సోమవారము శుభాకాంక్షలు అండి. అందరికీ ప్రతి ఒక్కరూ ఇలాగే శివుని దర్శించుకొని ఉంటారని అనుకుంటూ నేను వీడియో అప్లోడ్ ఇప్పుడు చేస్తాను. మేము పోయి వచ్చి 3 గంటలకు ఇంటికి వచ్చినామండి. వచ్చిన తర్వాత ఇంకా అక్కడనే భోజనాలు అన్నీ పెట్టేసిండ్రు. చూడండి శివలింగాలు ఎంత బాగుండాయో ఏమో, భలే బాగుండాయండి. అక్కడ కోటి లింగాలు ఉన్నాయి, అక్కడికన్నా ఇంకా ఈడ బాగుండాయి. కాకపోతే ఇది ఇంకా బాగా ప్రసిద్ధి చెందలేదు. అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వెళ్తూ ఉంటారు. మాకు కూడా వేరే వాళ్ళు చెప్పింటే మేము కూడా వెళ్ళినాము. ఈరోజు చాలా బాగా జరిగింది దర్శనము. చూడండి ఎంత బాగున్నాయో శివలింగాలు. ప్రతి ఒక్క లింగానికి వాళ్ళు ఉదయాన్నేనేమో పూజ చేసేసి అన్నీ చేసిండ్రు. ఇక్కడ ధ్వజస్తంభము చాలా పెద్దగా ఉంది, నంది కన్నా ముందు బాగునింది. ఇక్కడ చూడండి బాగా ఉసిరిక చెట్లు అన్నీ భలే బాగా ఉన్నాయండి. అయితే బాగా కట్టించిండ్రు కూడా. కట్టించి అంతా చేసిండ్రు. మేము దర్శనం చేసుకొని అక్కడనే ఒత్తులు వెలిగించుకున్నాము. ఉసిరిక చెట్టు కింద వెలిగించుకొని 365 ఒత్తులు వెలిగించేసి అక్కడనే వాళ్ళే భోజనాలు పెడతాండ్రు. అక్కడనే తినేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చినామండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని ప్రతి ఒక్క మనిషికి పోయిన వాళ్ళకి అందరికీ వాళ్ళే ఇలా నామాలు పెట్టేసి కొబ్బరికాయలు కొట్టించుకొని అక్కడనే పూజ చేసుకున్నాము. అక్కడ లోపల 60 సంవత్సరాల గుడి ఉంది. అక్కడ అరుణాచలంలో శివుడు ఎట్లున్నాడో అట్లే ఉన్నాడు సేము. కాకపోతే అక్కడ వాళ్ళు ఫోటోలు వీడియోలు తీయద్దు అని చెప్తే ఇంకా అక్కడ తీయలేదు. మేము లోపల ఉన్నాడండి, చాలా బాగున్నాడు. అక్కడ పెద్ద సాలగ్రామం కూడా పెట్టిండ్రు. ఎంత బాగుందో సాలగ్రామము, ఆయన అలంకారము అదంతా చూస్తే గనక చాలా ముచ్చట వేసింది. ఈరోజు అయితే గనక ఎంత బాగున్నాడో శివుడు. నేను ఇంకా ఆ దర్శనం చేసుకున్నాక కొద్దిసేపటికి ఇంకా అక్కడనే ఒత్తులు వెలిగియాలా అని చెప్పేసి ఇంకా నేను ముగ్గు వేసుకుంటానండి. అష్టదళ పద్మం ముగ్గు వేసేసుకొని ఇంకా తర్వాత 365 పిండి పెట్టేసుకొని పిండి ముద్ద పెట్టేసి ముందు ముగ్గు పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇంకా గోధుమ పిండి తడుపుకొని పోయినేమో అది పెట్టేసి ఇంకా ఒత్తులు పెట్టేసుకొని వెలిగించి తర్వాత 2 ఉసిరికాయలు అక్క తెచ్చిందని ఇచ్చింటే ఉసిరికాయల మీద కూడా దీపాలు పెట్టి ఇంకా ఒత్తి వెలిగించేసి అగరబత్తీలు పెట్టి అక్కడ ప్రసాదం పెట్టేసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా ఆ శివలింగాల చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసినాము. చేసి గుడి ప్రాంగణం అంతా ఇంకా ఉండయి. వేరే స్వాములు కూడా ఉండరు. సాయిబాబా వారు ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, మళ్ళీ ఇంకొక శివలింగము నంది కూడా ఉన్నాడు. చాలా బాగుందండి. అక్కడ నాగులు ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా పుట్ట కూడా ఉంది. పుట్ట అయితే ఎంత బాగుందో. నేను ఇంకా మాకు పుట్ట ఎక్కువ ప్రాసెస్ తేమని చెప్పేసి ఇది చెట్టు ఉసిరిక చెట్టు అక్కడనే వెలిగించినాము. ఇంకా తర్వాత ఇదిగోండి పుట్ట. ఇక్కడ కూడా నేను పసుపు కుంకుమలు అలంకరించి తర్వాత ఒత్తులు కూడా ఇక్కడ కూడా వెలిగించేసుకొని ఇంకా తర్వాత మిగతాటి అన్నీ పక్కన పోయి ఇంకా చూసేసినాము. గుడి ప్రాంగణం అంతా చాలా బాగుంది. చూడండి చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తాండ్రు. చూడండి ఇక్కడ కూడా చిన్న నంది శివలింగము, ఇక్కడ ఆంజనేయ స్వాముల వారు, తర్వాత అక్కడ సాయిబాబా వారు కూడా ఉన్నారు. ఈయన దత్తాత్రేయుడు. అందరూ ప్రతి ఒక్క దేవుడిని పెట్టిండ్రు. ఇంకా అమ్మవారి గుడి కడతా ఉన్నిండ్రు. ఇంకా తర్వాత మేము పోయి భోజనం చేసేసినామండి.